సంపూర్ణంగా ప్రయత్నం చేసినాము. ఇదే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సత్సంబంధాలను పునరుద్ధరించి దీర్ఘకాలికంగా స్కైవేస్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్ ఆస్తుల పంపకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో సహా శాఖలకు సంబంధించిన అందరి మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వంతో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. బేసజాలకు, పంతాలకు, పట్టింపులకు పోయి మనం వాళ్ళతోని పంతాలు పట్టింపులకు పోతే చివరిగా తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకూడదు, అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైనా వాటిని సాధించుకోవాలనే పట్టుదలతోని ఆ ప్రయత్నం చేసినాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలలో సానుకూలంగా స్పందించింది. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రైల్వే ఏర్పాట్ల గురించి కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు. ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి అని మా ప్రభుత్వం మొదటి నుంచి భావించింది. అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలతో సరైన సత్సంబంధాలను నెలకొల్పడానికి కృషి చేస్తున్నాం. పక్క రాష్ట్రాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా, విభజనలో చిక్కుముళ్ళు పడ్డ వాటిని కూడా పరిష్కరించడానికి సంప్రదింపులను కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో మన 42% వాటాల్ని మనము పరిష్కరించుకున్నాం. ఈరోజే మనకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది, మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా తెలంగాణ అంటే టీఎస్ కాదు, టీఆర్ఎస్కు నకలుగా మారిస్తే దాన్ని టీజీగా మార్చినాము. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఆమోదించుకున్నాము. తెలంగాణ యొక్క తల్లి అని అంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పి కవులను, కళాకారులను సంప్రదించాలన్న నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా పోరాటానికి స్ఫూర్తిగా, త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని వేయడం